అందరికీ నమస్కారం. నేను మీ దేవి 'సైకోటిక్ రాముడు' 9వ భాగం. రచయిత రూపా గారు. కాఫీ స్మెల్‌కి ప్లెజెంట్‌గా అనిపించి ఫేస్ టర్న్ చేసి పాపని చూశాడు. గోధుమ కలర్ చుడిదార్ వేసుకొని, లూజ్ హెయిర్‌తో చిన్న బొట్టు, దాని కింద కొంచెం కుంకుమ, చిన్న చిన్న స్టడ్స్ చెవులకు పెట్టుకొని చేతిలో కాఫీతో నిలబడింది. తనని చూసిన వెంటనే మొత్తం టైర్డ్‌నెస్ అంతా పోయి చిన్న స్మైలొచ్చింది ఆకాష్ ఫేస్‌లో. కాఫీ తీసుకొని థాంక్స్ అని చెప్పాడు. బాబు మంచి ఆ మాటని ఎక్స్‌పెక్ట్ చేయని పాప షాక్‌తో అలానే చూస్తూ ఉండిపోయింది. వైశాలి అని పిలుస్తాడు ఆకాష్. షాక్ వదిలి వీడి మీద జాలి చూపించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అంటూ తన మనసులో అనుకుంటుంది భూమి. తర్వాత కొట్టుకుందులే గాని పోయి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి అని అంటాడు. ఛీ! నా బ్రతుక్కి ఫ్రీగా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు అని తల కొట్టుకుంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. ఎన్ని డ్రా చేసినా, సిస్టమ్‌లో ట్రై చేసినా కూడా ఆకాష్‌కి ఏదీ సెట్ కాదు. కోపంలో పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్‌ని విసిరి కొడతాడు ఆకాష్. ఆ సౌండ్‌కి బయటకొచ్చిన భూమి ఆకాష్‌ని చూస్తుంది. ఎర్రని నిప్పులు కక్కుతున్న ప్రళయ రుద్రుడిలా కనిపిస్తాడు. ఒక్కసారిగా తనకే భయం వేస్తుంది అతన్ని చూస్తూ ఉంటే. ఏం చెయ్యాలో తెలియక గోడకు అతుక్కుపోతుంది. కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్. ఉఫ్ అని అనుకుంటూ దీన్నే ఏమో కామ్ బిఫోర్ స్ట్రోమ్ అని పెద్దవాళ్ళంటారు అనుకుని కరుణ క్యాబిన్‌లోకి వెళ్తుంది భూమి. జరిగిందంతా కూడా కరుణకి చెప్పి, ఇప్పుడు క్లయింట్స్ వస్తే ఎలా కరుణ? నాకేమీ అర్థం కావడం లేదు భూమి. అసలు ఆకాష్ మైండ్‌లో ఏం రన్ అవుతుందో ఏంటో అని ఇద్దరూ కూడా ఒక నిట్టూర్పుని విడుస్తారు. ఇంతలో పూజ కాల్ చేసేసరికి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్తుంది భూమి. పూజతో క్యాంటీన్‌కి వెళ్ళి కాసేపు మాట్లాడి మళ్ళీ క్యాంటీన్‌కి వస్తుంది కానీ ఆకాష్ ఉండడక్కడ. వర్క్ చేస్తూ ఉండగా కాలికి ఏదో తగిలినట్టు ఉండడంతో కిందకి చూస్తుంది. అక్కడ ఒక పేపర్ ఉంటుంది. క్లీన్ చేయడంలో మిస్ అయ్యి ఉంటుందనుకోని చేతిలోకి తీసుకుంటుంది. వడ్డానం వేద్దాం అనుకోని లోపు ఈ సైకో ఎలాంటి చిత్తు గీతాలు గీసుంటాడో చూద్దామని ఓపెన్ చేస్తుంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది ఆ డిజైన్. మోడర్న్ అండ్ స్టైలిష్‌గా చాలా బాగా డిజైన్ చేసుంటాడు. తను ఏవైతే పడేస్తుందో అన్నీ కూడా తీసి చూస్తూ ఉండాలని ఒకదానికొకటి పొంతనే ఉండదు. అంత బావుంటాయి. వెంటనే తను వేసిన డ్రాయింగ్స్‌తో కంపేర్ చేస్తుంది. చాలా భిన్నంగా ఉంటాయి. ఇంత డిజైన్ వాటినే వద్దు అనుకున్న ఆకాష్ తన డ్రాయింగ్స్‌ని ఎలా లైక్ చేస్తాడని మనసులో అనుకుని తను వేసిన పేపర్స్‌ని చెత్తబుట్టలో పడేస్తుంది. పూజతో, శ్రీనుతో కలిపి లంచ్ ఫినిష్ చేస్తుంది. కరుణ కోసం లంచ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా, అవును భూమి ఈరోజు క్లయింట్స్ వస్తారంటగా? సార్ డిజైన్స్ వేసేశాడు. ఆకాష్ సార్ చాలా టాలెంటెడ్ అంట. సూపర్‌గా డిజైన్ చేస్తాడంట. ఆఫీస్‌లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను నేను అని అంటుంది పూజ. ఏమో తెలియదు. మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇప్పటివరకు మరి ఆఫీస్‌కే రాలేదు అని చెప్తుంది భూమి. శ్రీను ఈ గ్యాప్‌లో భాస్కర్ గారితో కాల్ మాట్లాడి భూమి దగ్గరికి వస్తాడు. ఇంకా కొన్ని రోజులే భూమి. నువ్వు నా సొంతం అయిపోతావు అని ఈవిల్ స్మైల్‌తో అనుకుంటూ భూమి ఈ ఫుడ్ ఎవరికి అని అడుగుతాడు. కరుణకి తనని లంచ్‌కి ఇన్వైట్ చేసినా కూడా తను రాలేదు. అందుకే నేను తీసుకొని వెళ్తున్నాను. ఓకే. నాకు వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు సీను అక్కడి నుంచి. ఈరోజు సీను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు భూమి అని అంటుంది పూజ. అవునా? నాకేం అనిపించలేదే. బట్ చాలా హ్యాపీగా ఉన్నాడని అంటుంది భూమి. ఏమోలే సరే నేనింక వెళ్తానని వెళ్ళిపోతుంది పూజ. ఫుడ్ తీసుకొని కరుణ క్యాబిన్‌కి వెళ్తుంది. థాంక్స్ ప్రకాష్. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. డోంట్ వర్రీ అని ఫోన్ కట్ చేసి భూమిని చూస్తుంది. అక్కడే ఉండిపోయావు. లోపలికి రా భూమి అని అంటుంది కరుణ. మీకోసం ఫుడ్ తెచ్చాను. అయ్యో! నీకెందుకు శ్రమ చెప్పు. భూమి మీ ఫ్రెండ్ కోసం తీసుకురావటంలో శ్రమ ఏమీ ఉండదులే అని అంటూ ఆకాష్ సార్ గురించి అప్డేట్ ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది భూమి. నో భూమి. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆహా! అని ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి. క్యాబిన్‌కొచ్చి ఆలోచిస్తూ ఒకసారి ధనుంజయ్ గారిని కనుక్కుంటే అని అనుకుంటూ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు భూమి అని అడుగుతారు ధనుంజయ్ గారు. బావున్నాను సార్. ఏమైనా పనుందా అమ్మా నాతో? అలా ఏమీ లేదు సార్. నార్మల్‌గానే మీకు కాల్ చేశాను. ఓకే. ఇంకేంటి విశేషాలు? ఆఫీస్‌లో అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్ సార్. వీలు చూసుకొని ఒకసారి వస్తానమ్మా ఆఫీస్‌కి అని అంటాడు ధనంజయ్. సరే సార్ అని అంటూ ఆకాష్ సార్ ఇంటికేమైనా వచ్చారా సార్ అని అడుగుతుంది భూమి. లేదమ్మా. నైట్ నుంచి వాడసలు రాలేదు ఇంటికి. వర్క్ ఉందని ఆఫీస్‌లోనే ఉండిపోయాడు. క్లయింట్స్‌కి
డిజైన్స్ చూపించాలి రేపు అని అన్నాడు. ఆఫీస్‌లో లేడా? మార్నింగ్ నేను వచ్చేసరికి ఉన్నారు. తర్వాత ఎక్కడికి వెళ్లారు అనేది తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆఫీస్‌కి రాలేదు. అందుకే మీకు కాల్ చేశాను. డోంట్ వర్రీ తల్లి. ప్రెషర్ ఎక్కువైతే వాడు ఇలానే బిహేవ్ చేస్తాడులే. నేను కాల్ చేస్తానాగు అని అంటూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు సార్. వచ్చేస్తాడులే అమ్మా. నువ్వు కంగారు పడకు. ఒకసారి ఆ ఆంటీని అడుగుతారా సార్? కాల్ ఏమైనా తనకి చేశారేమో అని అడుగుతుంది. సరే అమ్మా. కస్తూరి, కస్తూరి ఆకాష్ నీకేమైనా ఫోన్ చేశాడా? లేదండి. నైట్ మాట్లాడాను అంతే. ఏమైంది? ఏం లేదులే నా కోసం కాఫీ తీసుకురా అని చెప్తాడు ధనంజయ్. చేయలేదంట తల్లి. నువ్వు ఆలోచించకు తనే వచ్చేస్తాడులే. చిన్న పిల్లోడైతే కాదుగా అని నవ్వుతూ నేను ఇంకా ఉంటానమ్మా అని అంటూ కాల్ కట్ చేసేస్తారు ధనంజయ్ గారు కాఫీ ఇస్తూ. ఏమైందండి? ఎవరు ఫోన్ అని అడుగుతుంది కస్తూరి. భూమి కాల్ చేసింది. ఆకాష్ మార్నింగ్ బయటికి వెళ్ళి ఇంకా రాలేదంట. ఇంటికి ఏమైనా వచ్చాడేమోనని కాల్ చేసిందని చెప్తారు. అవునా అని సంతోషంతో మన అబ్బాయి అంటే ఎంత కేరింగ్ భూమికి. ఫ్యూచర్‌లో నా కోడలైతే ఎంత బాగున్ను అని ఆనందంతో ఆమె ఫేస్ వెలిగిపోతూ ఉంటే ఇదివరకే చెప్పాను లేనిపోని ఆశలన్నీ పెట్టుకోవద్దని. తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావని అంటూ కాఫీ కప్‌ని చేతికిస్తూ చెప్తాడు. ఆ దేవుడు నా కోరిక త్వరలోనే తీరుస్తాడు చూస్తూ ఉండండి అని చెప్తూ వెళ్తోంది అక్కడి నుంచి. భూమి ఫోన్ నుంచి ఆకాష్‌కి వాయిస్ మెసేజ్ పెడుతుంది. త్వరగా రండి చాలా కంగారుగా ఉంది. ఫోన్ చేయండి ప్లీజ్ అని అంటూ. ఈవినింగ్ 5 అవుతూ ఉండగా వస్తాడు ఆకాష్. కిచెన్ డోర్‌కి ఆనుకొని ఆలోచిస్తూ భూమి ఉండగా 2 చేతులు తన నడుముని బలంగా ఖర్చుకుంటాయి. ఉలిక్కిపడి ఫేస్‌ని సైడ్‌కి టర్న్ చేస్తుంది. ఆకాష్ కనిపిస్తాడు. ఒక్కసారిగా కోపంతో చేతులు విసిరికొట్టి ఎక్కడికి వెళ్లారు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంటికి వెళ్ళలేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లారు. ఒక మాటైనా చెప్తే ఏమవుతుంది? ఎంత కంగారు పడ్డామో తెలుసా? అని గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంది. తన నోటి మీద చెయ్యి పెట్టి నా కోసం నువ్వు కంగారు పడ్డావా? అని సాగదీస్తూ అడుగుతాడు ఆకాష్. తాను ఏం మాట్లాడిందో ఒక్కసారిగా రివైండ్ చేసుకుంది భూమి. నాలిక కరుచుకొని టెన్షన్‌తో చున్నీ నలిపేస్తూ నేను కాదు కరుణ గారు అని అంటూ చెప్తుంది. ఇంతలో ధనంజయ్ గారి నుంచి కాలొచ్చేసరికి లిఫ్ట్ చేసి యెస్ డాడ్ అని అంటాడు. ఎక్కడికి వెళ్ళావు ఆకాష్? నీకోసం భూమి కాల్ చేసిందని చెప్తారు ఆయన. వెంటనే స్పీకర్ ఆన్ చేసి వినిపించలేదు డాడ్ మళ్ళీ చెప్పండి అని అంటాడు. నీకోసం భూమి కాల్ చేసింది. ఆఫీస్‌లో లేవంట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని అంటుంది. ఎక్కడికి వెళ్ళావు? డాడ్ ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ కట్ చేసి భూమినే చూస్తాడు ఆకాష్. నా కోసం మా ఇంటికి కాల్ చేశావా? సూటిగా వచ్చిందతని మాట. హ్మ్. ఆహా! అంటూ తల అడ్డంగా నిలువుగా తిప్పుతోంది భూమి. తన నడుము చుట్టూ చేతులు వేసి బలంగా తన మీదకి లాక్కున్నాడు ఆకాష్. టెల్ మీ అని మళ్ళీ అడిగాడు. కళ్ళు నేలకు చేశాను. కరుణ గారు కంగారు పడితే చూడలేక చేశాను. కరువు దగ్గర మా డాడ్ నంబర్ ఉంది. ఒకవేళ తను అంతగా కంగారు పడితే తనే చేసేది. లేదా నువ్వేమైనా చేయమని చెప్పుండొచ్చని తన ముంగురులు సవరిస్తూ అడిగాడు. నాకా ఆలోచన రాలేదని ఆకాష్ చేతిని విడిపించుకుంటూ చెప్పింది. ఆ ఆలోచన రాలేదని, లేక ఈ వంకతో మా ఫ్యామిలీకి దగ్గరై నన్ను బుట్టలో వేసుకొని ఆస్తి మొత్తం కొట్టేద్దామని ఏమైనా ప్లాన్ చేశావా? నీలాంటి ఆడవాళ్ళు డబ్బులకి ఏమైనా చేస్తారుగా? పట్టు బిగిస్తూ అడిగాడు. అప్పటికే కంట్లో నుంచి కారడానికి నీరు సిద్ధంగా ఉన్న పంటి బిగువున వాటిని బిగపట్టి డీప్‌గా బ్రీత్ తీసుకొని చూడండి మాటలు పడుతున్నానని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. అన్ని సార్లు అంటున్నారు. డబ్బులకు నేను ఏ పని అయినా చేస్తాను అని మీరు ఎప్పుడైనా చూసారా? లేక ఏమైనా ప్రూఫ్ ఉందా? నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడకండని ఘాటుగానే చెప్పింది. ప్రూఫ్స్ అన్నీ కొన్ని రోజుల్లో వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయని మనసులో అనుకోని నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులకి ఏమైనా చేస్తారు. నేను చాలానే చూసానని తన ఫేస్‌ని పట్టుకొని పట్టిన చెమటల మీద బ్లో చేశాడు. ఛీ! ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఇదేనా మీ సంస్కారం? సంస్కారం, సన్యాసుల గురించి నీలాంటి పతివ్రతలు మాట్లాడితే నేను తెలుసుకోవాలా? ఆకాష్ కోపంగా పిలిచింది భూమి. నిజాలు మాట్లాడితే నీలాంటి వాళ్ళకి కోపం రాకూడదే. కేర్‌లెస్‌గా వచ్చింది ఆకాష్ వాయిస్. ఇంకా ఓపిక నశించి తనని బలంగా తోసి మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ ఆకాష్ నీలాంటి డబ్బు, అహంకారం ఉన్న మనుషుల దగ్గర పని చేయవలసిన అవసరం నాకు లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీరు ధనంజయ్ గారి కొడుకని ఇన్ని రోజులు ఏమన్నా కామ్‌గా ఉన్నా. అందుకే మార్నింగ్ నుంచి మీరు కనిపించకపోయేసరికి పిచ్చిదానిలా మీ గురించి ఆలోచించి అందరికీ ఫోన్ చేసి చెక్ చేశాను. కంగారు పడ్డాను. కానీ మీరు ఛీ! మీలాంటి వాళ్ళతో మాట్లాడి నా విలువ నేను పోగొట్టుకోను అని అక్కడి నుంచి వెళ్ళడానికి కరెక్ట్‌గా
10 అడుగులు వేసిందో లేదో, నువ్వు డోర్ దాటి బయటకి ఒక్క అడుగు వేసినా మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉంటుందని వెనక నుంచొచ్చిన ఆకాష్ వాయిస్‌కి ఆగిపోయింది. మీకు కోపం నా మీద. నన్నేమైనా చేసుకోండి. మధ్యలో మా ఫ్యామిలీ ఏం చేశారు? బికాస్ వాళ్ళు నీ వీక్‌నెస్ కాబట్టి అని కన్నింగా నవ్వుకుంటూ భూమి ముందుకొచ్చాడు. నాకింకో 10 మినిట్స్‌లో మీటింగుంది. నేనొచ్చేసరికి ఫుడ్ రెడీ చేసుండని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆకాష్. కళ్ళలో నుంచి కారుతున్న నీటిని తుడుచుకుంటూ ఎందుకు నన్ను ఇన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడు? నేనితనికి ఏం అన్యాయం చేశాను? నా పేరు తెలుసుకున్నాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తల పట్టుకొని కూర్చుంది భూమి. అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీను భూమిని చూసి లోపలికొస్తూ "ఏమైంది భూమి? ఎందుకేడుస్తున్నావని?" దగ్గరికొస్తూ అడిగాడు. "నథింగ్ శ్రీను. కొంచెం హెడేక్‌గా ఉంది. అందుకే." "సరే రా క్యాంటీన్‌కి వెళ్ళి ఒక కాఫీ తాగొద్దాం. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది." "సరే శ్రీను" అని తనతో కలిసి క్యాంటీన్‌కి వెళ్తుంది భూమి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత క్యాబిన్‌కొచ్చిన ఆకాష్‌కి రూమ్‌లో భూమి కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందో అని సీసీటీవీ చెక్ చేస్తాడు. శ్రీనుతో నవ్వుతూ కాఫీ తాగుతున్న భూమిని చూసి తన పిడికిలి బిగించి పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌ని కాలుతో ఫోర్స్‌గా కొడతాడు. దాంతో దాంట్లో ఉన్న పేపర్స్ అన్నీ చెల్లాచెదరైపోతాయి. భూమి వేసిన డ్రాయింగ్స్ ఆకాష్ కంటికి కనిపిస్తాయి. వాటిని చేతిలోకి తీసుకొని చూస్తాడు. తాను ఏదైతే డ్రా చేయాలని అనుకుంటాడో అవి కనిపించేసరికి చిన్న స్మైలొస్తుంది తన ఫేస్‌లోకి. వెంటనే కరుణకు కాల్ చేసి మీటింగ్‌కి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయాయా? ఆ! ఆకాష్ ఆల్ డన్. క్లయింట్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. కమ్ ఫాస్ట్. ఓకే అని వెంటనే మేనేజర్ రమేష్‌కి కాల్ చేసి సీసీటీవీలో భూమిని చూసి ఒక ఈవిల్ స్మైల్ చేస్తూ వెళ్తాడు. కాఫీ ఫినిష్ చేసుకొనొచ్చిన భూమి శ్రీనుని చూసిన రమేష్ కోపంతో పెండింగ్ వర్క్ అంతా పెట్టుకొని క్యాంటీన్‌లో కబుర్లు చెప్పుకుంటూ తీరిగ్గా చూస్తున్నావా శ్రీను అని అరిచాడు. భూమికి కొంచెం హెడేక్‌గా ఉందని వెళ్ళామని అంటాడు శ్రీను. తనకి హెడేక్‌గా ఉంటే తను వెళ్తుంది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంకో హాఫ్ అన్ అవర్‌లో రిపోర్ట్ రెడీ అవ్వకపోతే ఆకాష్ సార్‌కి నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలని వెళ్ళి వర్క్ చూడని పో అంటాడు. సారీ శ్రీను. పర్లేదులే భూమి. నీ మూడ్ బావుంది. నాకది చాలని చెప్పి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. బాయ్ అంటాడు. తనకి బాయ్ చెప్పి క్యాబిన్‌కొచ్చి ఆకాష్‌కి ఫుడ్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైపోతుంది. మీటింగ్ ఫినిష్ చేసి అందరూ క్లయింట్స్‌కి ఆ డిజైన్స్ నచ్చడంతో వాళ్ళు ఓకే చేసి అన్నీ కూడా క్షణంలో జరిగిపోతాయి. రియల్లీ చాలా అంటే చాలా బావున్నాయి ఆకాష్. ఒక్కసారిగా నాకే అనిపించింది ఇవి నీ డిజైన్స్ కావేమోనని. నిజమే ఇవి నా డిజైన్స్ కాదు కరు భూమి వేసింది. వాట్? అని గట్టిగా అరిచేసరికి క్లయింట్స్ అందరూ వాళ్ళనే చూడటం చూసి నేను మళ్ళీ చెప్తాను అని వీళ్ళని చూసుకో నేను మళ్ళీ వస్తానంటూ అక్కడి నుంచి బయటకొచ్చేసాడు ఆకాష్. తన క్యాబిన్‌కొచ్చిన ఆకాష్ కిచెన్‌లో ఉన్న భూమి చూసి ఈవిల్ స్మైల్‌తో తన ప్లేస్‌లోకి వెళ్లి కూర్చుంటాడు. కిచెన్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసి బయటకొచ్చిన భూమికి చైర్‌లో ఆకాష్ కూర్చొని కాల్‌లో మాట్లాడడం గమనించి తన ప్లేస్‌లోకి వెళ్లి సెటిల్ అవుతుంది. 5 మినిట్స్ కాల్ మాట్లాడి భూమిని చూసి ఫుడ్ ప్రిపేర్ చేశాక తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టాలనేది కూడా నీకు చెప్పాలా అని గంభీరమైన వాయిస్‌తో అంటాడు. సెకండ్‌కొక సైకోలాగా సైకోయిజం నాకు చూపిస్తున్నాడు బండ సచ్చినోడని మనసులో తిట్టుకుంటూ, అది మరి మీరు కాల్ మాట్లాడడం చూసి మళ్ళీ అడుగుదాంలే అని అప్పటి వరకు నా ముందు నిల్చొని వెయిట్ చేయాలి అంతే కానీ, నేరుగా కూర్చొని పని చేయమని చెప్పలేదు. సారీ సార్. ఇప్పుడే ఫుడ్ తీసుకొనొస్తా. మీరీలోపు హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్తే, లోపలికి వెళ్ళి ఫుడ్ అంతా టేబుల్ మీద అరేంజ్ చేసి పక్కనే నిలబడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని కుర్చీలో కూర్చొనుండగా, ధనుంజయ్ గారి నుంచి కాలొస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి యెస్ డాడ్. టెల్ మీ మీటింగ్ ఎలా జరిగింది? సూపర్ డాడ్. కాంటాక్ట్ మనకే వచ్చింది. మన డిజైన్స్ అన్నీ నచ్చాయి వాళ్ళకి. కంగ్రాచ్యులేషన్స్ మై బాయ్. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను లంచ్ చేస్తున్నా. మీకు మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి భూమిని చూస్తాడు. అప్పటికి భూమి తలదించుకొని పక్కన నిలబడ్డం చూసి ప్రతీదీ నీకు చెప్పాలి. మనిషి వచ్చి కూర్చున్న తర్వాత ఫుడ్ పెట్టాలని కామన్ సెన్స్ కూడా లేదా? అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో తన్నే చూస్తాడు. ఆకాష్ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన భూమి ఈ లోకంలోకి వచ్చి ఫుడ్ తనకి సర్వ్ చేస్తూ ఉంటుంది. "నువ్వు కూడా వచ్చి కూర్చొని తిను నాతో" అని అంటాడు. "నాకు ఆకలిగా లేదు సార్" అనే మాట పూర్తవ్వకముందే పక్కనే ఉన్న బౌల్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది. వెంటనే పైకి లేచి ఫోర్స్‌గా తనని లాక్కొని "ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పాను. నా ముందు కాదు అని, లేదు అని, వద్దు అని మాటలు వినిపిస్తే ఐ కిల్ యూ డామ్ ఇట్" అని తన పెదాల్ని లైట్‌గా టచ్ చేసి వదులుతాడు. అనుకోని ఆ సంఘటనకి కొంచెం వణుకుతూ ఆకాష్ పక్కనే కూర్చొని తనతో పాటే ఫుడ్ కంప్లీట్ చేసి అన్నీ క్లీన్ చేసి బయటకొచ్చేసరికి డోర్‌కి ఆనుకొని చేతులు కట్టుకొని తననే చూస్తూ ఉంటాడు ఆకాష్. "ఇంకా ఏమైనా కావాలా సార్?" అని లో గొంతుతో అంటుంది. "యెస్. గ్రీన్ టీ తీసుకురావా?" అని. "వద్దు." "మరి? నేనేం అడిగినా ఇస్తావా? నా దగ్గర ఏముంది సార్ ఇవ్వడానికి?" అని అయోమయంగా చూస్తూ అంటుంది. "నువ్వనుకుంటే ఇవ్వగలవు. ఏంటి? నువ్వే? అర్థం కాలేదు సార్. నిన్ను నాకు రాసిచ్చేసేయి.
నా ప్రాణం పోయినా ఆ పని చెయ్యను. ఎందుకు? రెస్పెక్ట్ లేని వాళ్ళు, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అన్నిటికంటే మిడిల్ క్లాస్ అమ్మాయిని ఇంత చులకనగా చూస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్న నీలాంటి వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవడం కన్నా ప్రాణాలు వదులుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అప్పటికే ఆకాష్ నరాలు పైకి తేలుతూ ఉన్నాయి. మీకొక చెల్లెలు ఉండి తనని ఇలా ఎవరైనా ఇబ్బంది పెడితే మాట రాకముందే భూమి చెంప చెల్లుమనిపించాడు ఆకాష్. అనుకోని ఆ పరిణామానికి మళ్ళీ కింద పడిపోయింది భూమి. రెక్క పట్టుకొని తనని పైకి లేపి నీలాంటి క్యారెక్టర్‌లెస్ గర్ల్ అనుకున్నావా? నా చెల్లెలు ఇంకోసారి తన గురించి ఇలా వాగావంటే ఇక్కడే పాతేస్తానని విసురుగా తనని తోసేసి వెళ్ళిపోతాడు ఆకాష్. కళ్ళు బైర్లు కమ్మాయి భూమికి. ఒక్క అడుగు కూడా వేయలేకపోతూ కళ్ళు తిరుగుతూ ఉండేసరికి అక్కడే కింద పడిపోతుంది. క్లయింట్స్ అందరిని పంపించేసి ఆకాష్ చెప్పిన విషయం మళ్ళీ రివైండ్ చేసుకొని భూమికి ఎంత టాలెంట్ ఉందా! నిజంగా తను చాలా గ్రేట్ అసలు. ఈ విషయం తనకి చెప్పాలి ముందని పరుగున ఆకాష్ క్యాబిన్‌కొస్తుంది కరుణ. లోపలికొచ్చిన కరుణకి ఆకాష్, భూమి కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళుంటారబ్బా! అని తిరిగి వెనకడుగు వేసేలోపు చిన్నగా అలికిడయ్యి కిచెన్‌లోకి చూస్తుంది. భూమి కింద పడిపోయి పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్లి, "భూమి వాట్ హ్యాపెండ్? ఏమైంది నీకు? ప్లీజ్ హెల్ప్ మీ కరు" అని వచ్చిరాని గొంతుతో చిన్నగా చెప్తుంది. వెంటనే తనని పైకి లేపి పక్కనే ఉన్న సోఫా మీద పడుకోపెట్టి పరుగున కిచెన్‌లోకి వెళ్లి వాటర్ తీసుకొని వచ్చి భూమి ఫేస్ మీద చల్లుతుంది. అప్పుడు చూస్తుంది భూమి ఫేస్ బాగా కొట్టడం వల్ల చెంప బూరెలా ఉబ్బిపోతుంది. ఆ కొట్టిందెవరు అని కరుణకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తెలిసిపోతుంది. మళ్ళీ మొహం మీద నీళ్లు చల్లితే ఫేస్ మొత్తం తుడిచి చిన్నగా పైకి లేపుతుంది కరుణ. పైకి లేచిన భూమి చిన్నగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా కరుణను చూసి అమాంతంగా హగ్ చేసుకొని బోరున ఏడుస్తుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి ఆకాష్ ఎందుకిలా చేస్తున్నాడు? అసలు ఆకాష్ మనసులో ఏముంది? మరి భూమి, ఆకాష్‌ల మధ్య జరిగింది కరుణకు తెలుసు కాబట్టి కరుణ నిజం చెప్తుందా? మరి భూమి అసలు గతమేంటో ఆకాష్‌కి ఎలా తెలిసిందో తెలుసుకుంటుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.